కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజ స్వామి వారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం. శ్రీకృష్ణార్జున సంవాదం భగవద్గీతని తెలుసుకుంటున్నాం. మనం ప్రతి శ్లోకానికి గురు శిష్య సంవాదంగా మనకి అర్థాన్ని అనుగ్రహించారు మన ఆచార్యులు. 39 భాగాలు మనం పూర్తి చేసుకున్నాం. భగవద్గీతలో 2వ అధ్యాయంలోని 66 శ్లోకాల భావాన్ని కూడా మనం తెలుసుకున్నాం. మనోనైర్మల్యాన్ని సంపాదించడమే ప్రధానం అని 61వ శ్లోకంలో చెప్పిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అని చెప్పారు. ఆ తర్వాత 66వ శ్లోకంలో యోగం లేని వానికి ఆత్మ విషయంగా బుద్ధి నిలవదు, అలాంటి వానికి ఆత్మస్వరూప మననం కూడా కుదరదు, ఆత్మధ్యానం లేని వానికి శాంతి కూడా ఉండదు, శాంతి లేకపోతే సుఖం ఎక్కడిది అని 66వ శ్లోకం యొక్క భావాన్ని కూడా చెప్పారు. విషయాలు యందు ప్రీతి కలిగిన వాడు వాటి కోసమే ప్రాకులాడుతూ ఉంటాడు కాబట్టి వాడికి అశాంతే ఉంటుంది. మోక్ష సుఖం అనేదే అసలైనటువంటి సుఖం, అది శాంతుడికే శాశ్వతంగా ఉంటుంది అని తెలియజేశారు. 67వ శ్లోకంలో మనస్సుని భగవంతుని యందు ఉంచకపోతే ఏమవుతుందో చెప్తున్నారు. 67వ శ్లోకాన్ని మనం చదువుకుందాం. 40వ భాగాన్ని మొదలు పెట్టుకుందాం. శ్రీకృష్ణార్జున సంవాదంలో 40వ భాగాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ఇప్పటికే చాలా విషయాలు చెప్పారు కదూ. అవును, అందుకే ఇంచుమించు ఈ శ్లోకం నుంచే ఈ అధ్యాయానికి ముగింపు పలుకుతున్నారు. అంటే తాము ప్రారంభించిన ఒక్కొక్క విషయాన్ని క్రమంగా స్థిరపరుస్తూ చెప్తారు. సరే, శ్లోకాన్ని చదవనా? ఇంద్రియాణం హి చరతాం యన్మనోన్విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. అన్వయం తాత్పర్యం వరుసగా విను. చరతాం ఇంద్రియాణం అను యత్ మనః విధీయతే తస్ అజ్ఞ ప్రజ్ఞాం అంభసి నావం వాయురివ హరతి. మనస్సును ఆయా విషయాల వెంబడి పోనిస్తే నీటిలో ప్రయాణిస్తున్న నావను బలమైన గాలులు ఎలా అయితే తమ ఇచ్చ వచ్చినట్లు బలాత్కారంగా తీసుకుని వెళ్ళిపోతాయో, అలాగే ఆత్మ విషయంగా స్థిరపడిన ఆ మనస్సు బలాత్కారంగా విషయ సుఖాల వైపు మొగ్గు చూపించేస్తుంది. ఓహో, అక్కడితో ఇంద్రియ నిగ్రహ భాగం అయిపోయినట్లేనా? యథా సంహరితే ఛాయం అని ప్రారంభించిన ఇంద్రియ నిగ్రహ ప్రస్తావనని తర్వాతి శ్లోకంతో ముగిస్తున్నారు. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అన్వయం హే మహాబాహో, తస్మాత్ యస్య ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః సర్వసః నిగృహీతాని తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాత్పర్యం, ఎవడు నా యందు మనస్సు గలవాడగుటచే తన ఇంద్రియములను విషయముల నుండి సమస్త విధములా నివర్తింపు చేయునో వాడే స్థితప్రజ్ఞుడు. ఇలా సిద్ధిని పొందిన వాడి విధం ఎలా ఉంటుంది? తర్వాతి శ్లోకం అదే. యాని సా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిసా పశ్యతో మునేః. అన్వయం సర్వభూతానాం యాని సా తస్యాం సంయమి జాగర్తి యస్యాం భూతాని జాగ్రతి సా పశ్యతః మునేః నిసా. సమస్త ప్రాణులకు ఆత్మ విషయమైనది కనబడక లౌకిక విషయ భోగాలే కనిపిస్తూ ఉంటాయి. యోగికి లౌకిక విషయాలు కనబడవు, ఆత్మ విషయ దర్శనమే ఉంటుంది. అందుచేత యోగి రాత్రి మనకి పగలు, మన పగలు యోగికి రాత్రి. బాగుంది, చాలా మంచి ఉపమానం వేశారు. నిశాచరులు అంటే కూడా ఇలా అర్థం చెప్పుకోవచ్చునేమో. నిశాచరులంటే రాక్షసులే కనుక, రాక్షసులంటే లౌకిక భోగాలను అనుభవించేవారు కనుక యోగికి ఆ విషయాలు రాత్రే కనుక ఆ దృష్టితో అనవచ్చు. అయితే యోగి అయిన వాడికి మన విషయాలను అనుభవించడంలో పొంగు కొంగు ఉండదన్నమాట. ఉండదు, సముద్రంలా ఉంటాడు. ఎంత ఎండలు కాచినా నీరు తరగదు, ఎంత వర్షాలు కురిసి నదులు పొంగినా నీరు పెరగదు. చిన్న చిన్న చెరువులకే ఆ ఎండిపోవడం పొంగిపోవడం. 70వ శ్లోకం అదే చదువు. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్
తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామీ. అన్వయం సులభమే కనుక తాత్పర్యం విను. తనంత తానే పూర్ణమై ఉండే సముద్రం నదీ జలాలు ప్రవేశించినా ప్రవేశించకపోయినా ఎలా అయితే మార్పును పొందదో అలా ఆత్మావలోకన తృప్తి ఉన్నవాడే శాంతిని పొందుతాడు తప్ప లౌకిక సుఖాలను అనుభవించేవారు పొందరు. సముద్రం ఉదాహరణ చెప్పడంలో ఏమైనా విశేషం ఉందా? పెద్దగా లేదు, కానీ ఒక చమత్కారం కనిపిస్తుంది. నదీ జలాలు రావాలని తాను కోరదు, వచ్చినా వద్దనదు సముద్రం. అలాగే యోగి తాను కోరకపోయినా వచ్చిపడే సుఖాల్ని లేదా దుఃఖాల్ని ఏమాత్రం పట్టించుకునే స్థితిలో ఉండడు అని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి స్థితి రావడానికి మూలం దేహాత్మభ్రాంతి తొలగడమా, ఇంద్రియ నిగ్రహమా? రెండు అని చెప్పవచ్చు. ఒకదానికొకటి కార్యకారణములు అని చెప్పవచ్చు. 71వ శ్లోకం చూడు. విహాయ కామాన్ సర్వాన్ పుమాంసరతి నిస్పృహ నిర్మయో నిరహంకార సశాంతిమధిగచ్చతి. అన్వయం పుమాన్ సర్వాన్ కామాన్ విహాయ నిస్పృహ నిర్మమ నిరహంకార చరతి సహ శాంతిమధిగచ్చతి. తాత్పర్యం అర్థమైపోయింది, కానీ ఒక సందేహం. చిన్న వయస్సులో ఈ సాధనలు ప్రారంభిస్తే సుఖం, కానీ పెద్ద వయసులో ప్రయత్నిస్తే కుదురుతుందా? ఎందుకు కుదరదు? వయసుతో నిమిత్తం లేనిదిది. ఈ అధ్యాయపు చివరి శ్లోకం ఈ విషయాన్నే ఉట్టంకిస్తోంది చూడు. చదవనా? ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. అన్వయం. హే పార్థ, ఏషా స్థితి బ్రాహ్మీ ఏనాం ప్రాప్య న విముహ్యతి అంతకాలేపి అస్యాం స్థిత్వా నిర్వాణం రుచ్యతి. తాత్పర్యం, ఈ స్థితి అంటే ఫలసంగరహిత కర్మానుష్ఠానము బ్రహ్మప్రాప్తికి హేతువు. ఈ స్థితిని పొందినవాడు మరల సంసారాన్ని పొందడు. జీవిత చరమ దశలో ఈ జ్ఞానము కలిగినా బ్రహ్మని తప్పక పొందగలడు. ఇంతకీ 2వ అధ్యాయంలో కర్మయోగం చెప్పారా, జ్ఞానయోగం చెప్పారా? కర్మయోగ పరాకాష్ఠ జ్ఞానయోగమని గుర్తుంచుకోవాలి. అప్పుడు స్పష్టత కలుగుతుంది. అంటే రెండూ చెప్పినట్లే అన్నమాట. అవును, భగవద్గీతలో 2వ అధ్యాయం 18వ అధ్యాయం కూడా చాలా విలువైనవి. కలగలుపుగా చెప్పినట్లు అనిపించినా సాధారణ సాధకుడికి వచ్చే ఎన్నో సందేహాలు తీరిపోతాయి. అందుకే ఈ 2 పెద్దవి కూడాను. కొంతమంది భగవద్గీత ఉపదేశం అంతా 2వ అధ్యాయంలోనే అయిపోయింది, ఇక దీని వివరణే మిగిలిన 16 అధ్యాయాలు అంటారే, నిజమేనా? కాదు, అంతం కాదిది ఆరంభం అని తెలుసుకో. ఆత్మతత్వం మాత్రమే ఇందులో ఉంది, కానీ పరతత్వ విచారణ ఇంకా ప్రారంభం అవనే లేదు. 7వ అధ్యాయం నుంచి అది ప్రారంభం అవుతుంది. మధ్యలో ఉండే 3, 4, 5, 6 అధ్యాయాలు ఉపాయ స్వరూపాలు. అర్థమైంది. 1, 2 అధ్యాయంలో స్వస్వరూపము, 3, 4, 5, 6 అధ్యాయాల్లో ఉపాయ స్వరూపము, 7 నుండి పరస్వరూపం అన్నమాట. సుమారుగా అంతే, కొద్దిగా తేడాలున్నా ప్రధానంగా అలా అనుకోవచ్చు. సరే, 2వ అధ్యాయం మొత్తాన్ని ఒక్క శ్లోకంలో ఇమిడ్చి చెప్పేయండి. యామనల వారి గీతార్థ సంగ్రహంలో ఉంది. నిత్యాత్మా సంగకర్మే ఆగోచరా సాంఖ్యయోగదీహి ద్వితీయే స్థిత దీక్ష ప్రోక్త తన్మోహ శాంతయే. అర్జునుని మోహం పోగొట్టుటకై ఆత్మజ్ఞానము ఫల సంగరహిత కర్మానుష్ఠానము చెప్పబడినది. ఇక్కడితోటి శ్రీకృష్ణార్జున సంవాదంలో 40 భాగాలు మనం పూర్తి చేసుకున్నాం. 41వ భాగాన్ని మనం చదువుకుందాం ఇప్పుడు. 2వ అధ్యాయంలో ఆత్మజ్ఞానము ఫలసంగరహిత కర్మానుష్ఠానము చెప్పబడ్డాయని కదా అంటున్నారు. అవును, నిజమే. మరి భగవద్గీతా శాస్త్రము మోక్షప్రధానమైనది కదా. అవును, అది నిజమే. మోక్షాన్ని ఇచ్చేది భగవంతుడు కదా. అవును, అదిన్నీ నిజమే. అన్నిటికీ అలా అంటారేమిటి? మోక్షోపాయం కాని దానిని మోక్షప్రధాన శాస్త్రంలో ఎందుకు చెప్పారు? అసంగతం కాదా? కాదు, మోక్షాన్నిచ్చేది భగవంతుడే అయినా దానికి ఉపాయం భక్తి. ఆ భక్తికి అంగము ఆత్మదర్శనం. మరి కొంచెం వివరించండి. ధ్యాత్వా మనం జపేత్ అన్నారనుకో, అంటే ధ్యానము చేసి మంత్రజపము చేయవలను అని అర్థం. అలాగే స్నాత్వా భుంజీత అన్నారనుకో, స్నానము చేసి భోజనం చేయవలను అని అర్థం.
ఈ సందర్భాలలో మంత్రజపము, భోజనము చేయుట అనే పనులే ప్రధానాలు. ధ్యానము చేయుట, స్నానము చేయుట అనేవి అంగాలు. అదేవిధంగా భక్తే ప్రధాన ఉపాయము, దానికి అంగము ఆత్మజ్ఞానం. అంగం అంటే తప్పనిసరిగా చేయవలసిన పని అని అర్థమా? ఇంచుమించు అంతే. ఉదాహరణకి స్నానం చేయుట అంగము, భోజనం చేయుట అంగి అయిన సందర్భంలో స్నానం చేయకుండా భోజనం చేస్తే దోషం వస్తుందని అర్థమవుతోంది కదా. అంతేకాదు, స్నానం చేసినంత మాత్రాన భోజనం చేయడం అనే పనిలో కొంత పని పూర్తి అయినట్లు కూడా కాదు. అదన్నమాట అంగి అంగ సంబంధం. అర్థమైంది. భక్తే ప్రధానమైన ఉపాయం, దానికి అంగం ఆత్మదర్శనం అని అన్నప్పుడు ఆత్మదర్శన జ్ఞానం కలగకుండా అనుష్ఠించే భక్తి దోషభూయిష్టంగా ఉంటుందని, అయితే ఆత్మదర్శన జ్ఞానం కలిగినంత మాత్రాన భక్తి చేయడం ప్రారంభమైనట్లు కాదని అర్థం. అవునా? అవును, సరిగ్గా గ్రహించావు. ఫలసంగరహిత కర్మానుష్ఠానం చేత, దాని వలన కలిగే స్థితప్రజ్ఞత వలన, దాని వలన కలిగే ఆత్మ యాథాత్మ్య జ్ఞానం వలన కొంత మోక్షోపాయ అనుష్ఠానం అయిపోలేదు. కానీ ఇవి లేకుండా భక్తి ఉపాయాచరణ కూడనే కూడదు. అందుకే స్థితప్రజ్ఞ వివరాలు వగైరా 2వ అధ్యాయంలో స్పష్టంగా అనుగ్రహించారు. ఓహో, అయితే ఆ భక్తి ఫలానా విధంగా ఉండాలి అనే నియమం ఉందా? ఎందుకు లేదు? ఏకాంతికం అవ్వాలి, ప్లస్ ఆత్యంతికం కూడా అవ్వాలి. అంటే ఒక్క దాని యందే నిశ్చయాన్ని కలిగి ఉంటే ఏకత్రః అంతః ఏకాంతః అంటారు. దానికి సంబంధించేదే ఐకాంతికం. అంటే భగవంతుని కన్నా ఇతరులను కానీ, మోక్షం కన్నా వేరే ఫలాన్ని కానీ ఉద్దేశించకుండా ఉండడం. భగవంతుడినే ఆయనే కావాలని అడగాలి. భగవంతుడు కావాలని ఇతరులను కోరినా, ఇతర ఫలాలు కావాలని భగవంతుడిని కోరినా దానిని ఐకాంతికము అనడానికి వీల్లేదు. అర్థమైంది. మరి ఆత్యంతికము అంటే అంతం లేకుండా ఉండడం, ఫలాన్ని పొందినప్పటికీ పూర్తి కాకుండా ఉండాలన్నమాట. ఫలం అందేసిన తర్వాత కూడా పూర్తి కాకపోవడం ఏంటండి? అర్థం లేని మాట. అవునయ్యా, జాగ్రత్తగా విను. ఒక అబ్బాయిని వివాహం చేసుకోవాలనుకుని ప్రేమించిన అమ్మాయి, ప్రేమకి ఫలం వివాహమే. కానీ వివాహం అవగానే ప్రేమ నశించిపోతుందా? మరింత వృద్ధి పొందదు? అవును సుమా, అర్థమైంది. కానీ ప్రియుడి విషయంలో సాధ్యమైనట్టు భగవంతుడి విషయంలో కూడా అలా సాధ్యం అవుతుందిటండి? పొరపాటు పడుతున్నావు. ప్రియుడి విషయంలో కన్నా భగవంతుడి విషయంలోనే అది ఎక్కువ సాధ్యం కావాలి. చెప్పాలంటే ప్రేమ కూడా భగవంతుడి విషయంలో త్వరగా ఏర్పడినట్లు ప్రియుడి విషయంలో కుదరదు. మరి విచిత్రంగా చెప్తున్నారే. కాస్త పరిశీలనగా ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. స్త్రీ హృదయాన్ని దోచుకునే పురుషుడి అందం ఎంతుంటుందంటావు? కన్నో, కాలో, జుత్తో ఏదో ఒక అవయవమో 2-3 అవయవాలు అందంగా ఉండొచ్చు. కానీ అన్ని అవయవాలు అన్ని వయసుల్లోనూ హృదయాన్ని కట్టిపడేసేంత అందంగా ఉండవుగా. అది సాధ్యం కాదు కదా. భగవంతుడి విషయంలో అలా కాదే. నిరతిశయము, అనవధికము అయినది ఆయన సౌందర్యం. ఇంకా వివరించండి. హద్దులేనంత అందం, తరుగుదల అనేది ఉండనంత అందం, క్షణక్షణం అది వరకటి కన్నా విశేషంగా తోచే అందం. అంతేకాదు, ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని మరిపించే విధమైన అనేక సుగుణాల రాశి. ఏ సమయంలోనూ ఏ స్థలంలోనూ కూడా దోషం అనేది లేనంత విలక్షణుడు భగవంతుడు. నిజంగా అలాంటి వాడొకడు ఉంటాడా? ఉన్నాడనే కదూ వేదం చెప్తోంది. ఒక అమ్మాయి తన యవ్వన ప్రాదుర్భావ సమయంలో ఒక పురుషుడి కోసం కలలు కంటుంది. ఆ కలల రాజకుమారుడిలో తన మనస్సుకి నచ్చిన అందమంతా ఉండాలని, సుగుణాలన్నీ ఉండాలని, అతడు అందరికన్నా గొప్పవాడుగా అవ్వాలని, ఒక దోషం కూడా లేనివాడుగా కావాలని, తనని మిక్కిలి ప్రేమించాలని, తానంటే అపురూపంగా చూసుకోవాలని ఆశపడుతుంది. అవునా? ఏదైనా నవల్లోనో, పుస్తకంలోనో, సినిమాల్లోనో ఒక హీరోకి ఆపాదించబడిన సౌందర్యం, గుణాలు తన మనసుకి నచ్చితే అవి కూడా తన కలల రాజకుమారుడికి ఉండాలని కలుపుకుంటూ ఉంటుంది. అతనితో విహరిస్తున్నట్లు, క్రీడిస్తున్నట్లు ఊహించుకుంటూ ఉంటుంది. కానీ ప్రాక్టికల్ లైఫ్కి వచ్చేసరికి అంతటి ఊహాజనితమైన సౌందర్యాదులు గల పురుషుడు ఉండడం అసాధ్యం కనుక లభించిన వాడితో సరిపెట్టుకుని
జీవితం గడిపేస్తుంది. అబ్బా, ఎంత బాగా చెప్పారో! నిజమే మీరు చెప్పిందంతా. భగవంతుణ్ణి తన కలల రాజకుమారుడిగా చేసుకున్నప్పుడు ఇక ఆశాభంగమే లేదు కదా. అలా అంత సౌందర్యం, కళ్యాణ గుణాలున్న భగవంతుడు నిజంగా దొరుకుతాడా? ఎందుకు దొరకడు? గోదాదేవికి ఎలా దొరికాడు? ఆమె స్త్రీ, అందువల్ల సాధ్యమైంది. పురుషులకి అది సాధ్యమా? మరి నమ్మాళ్ళవార్లెవరు? పురుషుడే కదా. జయదేవుడెవరు? పురుషుడే కదూ. వారందరూ గొప్ప భక్తులు, వారితో పోల్చుకోగలమా? భక్తి అంటే ఏమో గుర్తుంచుకో, భక్తి అన్నా, ధ్యానమన్నా, వేదనమన్నా, ఉపాసనన్నా ఒకటే. ఉపనిషత్తుల్లో వీటిని అన్నిటినీ పర్యాయ పదాలుగా వాడారు. అవునా? ధ్యానమన్నా భక్తి అన్నా ఒకటేనా? ఒకటే అని ఉపనిషత్తు చెప్తోంది. నీకెందుకు సందేహం? ప్రీతిపూర్వక అనుసంధానమే భక్తి. అంటే ఇందాక మీరు చెప్పినట్లు ఒక అమ్మాయి తన ప్రియుడిని, కలల రాజకుమారుని తలుచుకుంటూ అతడితో విహరిస్తున్నట్లు, క్రీడిస్తున్నట్లు భావిస్తూ ఉంటే అదే దానినే ఎందుకలా సందేహిస్తావు? అది ఆ అమ్మాయి ఆ రాజకుమారుడి గురించి చేసే ధ్యానమే. దానినే అతడి మీద ఆమెకున్న భక్తి అని కూడా అంటారు. ఓహో, అయితే కంసుడు భయంతో కృష్ణుణ్ణి మాటిమాటికి తలుచుకోవడం భక్తి కాదన్నమాట. కాదు, ప్రీతితో, ఆప్యాయతతో, మోజుతో తలుచుకోగలగాలి. ఇవన్నీ చాలా బాగున్నాయి కానండి, మీరు స్త్రీ పక్షపాతుల్లా ఉన్నారు. భగవంతుడి పురుషుడు కనుక మీరు చెప్పిన కలలు, ఊహలు, ధ్యానాలు, భక్తులు స్త్రీలకి సాధ్యంగా అవ్వచ్చునేమో కానీ పురుషుడికి అంత సులభమా? మోక్షం స్త్రీలకే, పురుషులకి కాదు అని ఎక్కడైనా ఉందా ఏంటి? పిచ్చివాడా, అందుకోసమనే స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ భక్తి చేసి భగవంతుణ్ణి పొందడం కోసమే ఆ భక్తికి ఒక అంగం ఉండాలి అని విధించారు. ఆ అంగమే ఆత్మజ్ఞానం. దానినే 2వ అధ్యాయంలో వివరించారు. ఏది మళ్ళీ చెప్పండి. పురుష శరీరంతో ఉన్నా, స్త్రీ శరీరంతో ఉన్నా భగవంతుడి విషయంలో భక్తి కలగాలంటే ఆత్మ యాథాత్మ్య దర్శనం తప్పదు. అందుకోసమే గత 2వ అధ్యాయంలో ఆత్మజ్ఞానాన్ని, దాన్ని పొందడానికి అవగాహన కల్పించే స్థితప్రజ్ఞ లక్షణాలని చెప్పారు. ఈ ఆత్మజ్ఞానం అనే అంగం పూర్తి కాగానే ప్రతి వారికి తప్పనిసరిగా భక్తిని చేసే యోగ్యత కలుగుతుందని అర్థం. స్నాత్వా భుంజీత అని చెప్పినప్పుడు స్నానం చేసిన వారందరికీ భోజన యోగ్యత కలిగినట్లన్నమాట. ఆత్మదర్శనం భక్తికి అంగమని ఉపనిషత్తులలో ఉందా? స్పష్టంగా ఉంది. చాందోగ్య ఉపనిషత్తులో దహర విద్యా ప్రకరణం అని ఒక విభాగం ఉంది. అందులో ఈ వివరాలు ఉన్నాయి. ఉపనిషత్తులని అనుసరించే కదా భగవద్గీతా సారాన్ని గ్రహించాలి. ఎందుకనేమిటి? మొట్టమొదట చెప్పుకున్నాం కదూ, సర్వ ఉపనిషదో గావః దొగ్ధ గోపాలనందన దుగ్ధం గీతామృతం అని. ఉపనిషత్తులన్నీ గోవులైతే వాటి పాలే భగవద్గీత పితికేవాడు కృష్ణుడు. ఆ శ్లోకాన్ని మనం నమ్మాలంటారా? దానిని నమ్మినా నమ్మకపోయినా భగవద్గీత మహాభారతంలోది. ఆ భారతం వేదానికి ఉపబ్రహ్మణం. అందుచేత భగవద్గీతని అర్థం చేసుకోవాలంటే ఉపనిషత్తుల ఆధారంగానే చెప్పుకోవాలి తప్ప ఇష్టం వచ్చిన అర్థం చెప్పకూడదు. సరే, చెప్పండి అయితే దహర విద్య గురించి. ప్రజాపతికి ఇంద్రుడికి మధ్య జరిగే సంవాదమే దహర విద్య. అసలు దహర విద్య అంటే ఏంటి? దహర విద్య అంటే హృదయంలో అంతర్యామిగా వేంచేసి ఉన్న పరమాత్మని పొందే విద్య అని అర్థం. ప్రజాపతి ఏం చెప్పాడు? మనం మేలుకొని ఉన్నప్పుడు, స్వప్నావస్థలో ఉన్నప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ ఆత్మ ఎలా ఉంటుందో వివరించాడు ఇంద్రుడికి. ఎందుకట? ఏం కావాలని ఇంద్రుడు అడిగాడు అసలు? ఆత్మస్వరూపాన్ని చెప్పమన్నాడు ఇంద్రుడు. చెప్పాడు ప్రజాపతి. అయితే దానిని విన్న ఇంద్రుడు, నాహమత్ర భోగ్యం పశ్యామి, ఇందులో నాకేం భోగ్యత కనిపించడం లేదండి అని చప్పరించేశాడు. అసలు ఏమని ప్రజాపతి చెప్పాడు ఆత్మ గురించి? అపహత పాత్మ విజరో విమృత్యు అంటూ ఈ ఆత్మ పాపరహితుడు వాడికి, ఈ ఆత్మ పాపరహితుడు వాడికి ముసలితనం లేదు, మృత్యువు లేదు, శోకం లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు అంటూ చెప్పాడు. అవును, నిజమే. అయితే ఏటట నీ ఉద్దేశం? శిష్యుడు అడుగుతున్నాడు. ఫలానా ఫలానాల ఆత్మ ఉంటుంది అన్నారు. బాగుంది.
ఆత్మ ఎలా ఉంటే మనకేమిటట, ఆ విషయం తెలుసుకోవడం వల్ల మనకి ఏం ప్రయోజనం ఉంది అని నా ఉద్దేశం. ఆ మాటే ఇంద్రుడు కూడా అన్నాడు, నాకేమి భోగ్యత కలగడం లేదు ఆత్మదర్శనం విషయంలో అని. అప్పుడు ప్రజాపతి ఏమన్నాడు, ఏవమే వైష సంప్రాదో అంటూ ఇలాంటి ఈ ఆత్మ శరీరాన్ని విడిచి పరంజ్యోతిని అంటే భగవంతుణ్ణి పొంది స్వస్వరూపముతో నిష్పన్నుడగుచున్నాడు అన్నాడు. అర్థం కాలేదు. ఫలానిలా ఉంటుంది అని చెప్పబడిన ఆత్మని దర్శిస్తే ఆ దర్శనానికి ఫలం మోక్షమే అన్నాడు. అంటే ఆత్మదర్శనమే మోక్షానికి ఉపాయమని అర్థమా? కాదు. స్నాత్వా భుంజీత అన్న చోట స్నానం చేస్తే ఆకలి తీరుతుంది అని అనుకోగలమా? సరేనండి, మీరు అలా చెప్పారు, కానీ ఇక్కడ నేను చెప్పిన అర్థం వచ్చేస్తోందే. కుదరదు. అలా అర్థం తీసుకున్నామనుకో, అప్పుడు నాణ్యపంథ అయనాయ విద్యతే అంటే భక్తి తప్ప వేరే సాధన మోక్షానికి లేదు అని ఘంటాపదంగా చెప్పే వేదవాక్యాలతో విరుద్ధం అయిపోతుంది. వేదంలో పరస్పర విరుద్ధార్థాలనిచ్చే వాక్యాలు ఉండవుగా. తెలిసింది. అందుచేత ఆత్మదర్శనం అనేది మోక్షోపాయం కాదు అని గ్రహించాలి. కానీ ఒకవేళ ఆత్మదర్శనమే మోక్షమేమో? అంతకన్నా కాదు. ఎందుకంటే పరంజ్యోతిరుపసంపద్య అని స్పష్టంగా భగవంతుణ్ణి పొందడమే ఫలమని చెప్పేశారు. ఇప్పుడు బాగా అర్థమైనట్లు అనిపిస్తోంది. భగవద్గీతలో తర్వాతి అధ్యాయాలలో చెప్పబోయే భక్తికి గల అంగాన్ని 2వ అధ్యాయంలో చెప్పారు అని. ఉపనిషత్తులలో దహర్ విద్యా ప్రకరణలోనే కాక మిగిలిన చోట్ల కూడా ఆత్మదర్శనము భక్తి యోగానికి అంగమే తప్ప స్వతంత్ర ఉపాయం కానే కాదని, మోక్షం అసలే కాదని చక్కగా చెప్పబడింది అని వివరించారు గురువుగారు. శ్రీకృష్ణార్చన సంవాదంలో భగవద్గీతలోని మనం స్వామివారు రచించిన గ్రంథంలో 41 భాగాలు మనం పూర్తి చేసుకున్నాం. 42వ భాగాన్ని కూడా పూర్తి చేసుకుందాం మనం ఇప్పుడు. అయితే ఇప్పుడు మీరు నాకు ఆయా ఉపనిషత్తులన్నింటినీ వివరిస్తారా? అవసరం లేదనుకుంటాను. ఊరికే గ్రంథం పెరిగిపోతుందేమో అని భయం. అంతేకాదు, గీతామృతంలోంచి ఉపనిషత్ తత్వాన్ని అధ్యయనం చేయడంలోకి మారిపోతే విషయం గహనమైపోతుందేమో. అది నిజమే. సులభంగా ఉపనిషత్ సారాన్ని గ్రహించాలని భగవద్గీతను ప్రారంభించి మరల ఉపనిషత్తుల వివరణలోకి వెళ్ళడం అసందర్భం అవుతుంది. తప్పనిసరి వివరణ కోసం చెప్పుకుంటామనుకో, కానీ ఇక్కడ విషయం అవగాహనకి వచ్చేసింది కనుక మరి అవసరం లేదేమో అని నా అభిప్రాయం. పోనీ మీరంత సందేహంగా భావిస్తున్నప్పుడు కనీసం ఆ ఉపనిషత్ వాక్యాల్ని ఉదహరించి వదిలేయండి. నేను తర్వాత మరింత అధ్యయనం చేసుకుంటాను. ఈ ఆలోచన బాగుంది. కొన్ని ఉపనిషత్ వాక్యాలు చెప్తాను, గుర్తుంచుకో. సరే, మీరు చెప్తున్నది ఆత్మదర్శనము భక్తి యోగము విషయాలే కదా? అవే. ఆత్మదర్శనం మోక్షం కాదు, మరియు భక్తి యోగానికి అది అంగమే కానీ మోక్షానికి ఉపాయం కూడా కాదు. ఈ విషయాన్ని నిర్ధారించే ఉపనిషద్ వాక్యాలు కటవల్లిలో చక్కగా కనిపిస్తాయి. కటవల్లి అంటే కఠోపనిషత్ అనే నా అర్థం. అదే తందుర్దర్శం గూఢమను ప్రవిష్టం అనే 1లో 2లో 12, న జాయతే మ్రియతే వా విపశ్చిత్ అనే 1లో 2లో 18, అణోరణీయాన్ అని మొదలుకొని 1లో 2లో 20, 21, 22, నాయమాత్మ అని ఉండే 23, విజ్ఞాన సారథి అని ఉండే 1లో 3లో 9 మొదలైన మంత్రాలన్నిటినీ జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఆత్మదర్శనం మోక్షం కాదని, భక్తి యోగానికి అది అంగమే అని స్పష్టంగా తెలుస్తుంది. గురుగారు, నాకు ఒక అనుమానం వస్తోంది. ఇదివరకు ఎప్పుడో మీరు మోక్షం 2 రకాలని, ఒక రకం వారిని కేవలులు లేదా జిజ్ఞాసువులు అంటారని, 2వ రకం వారిని జ్ఞానులంటారని, ఇద్దరూ విరజానది దాటి వెళ్ళి ముక్తులవుతారని, అందులో మొదటి రకం వారు కేవల ఆత్మానుభవంతో పరమపదంలో ఉండిపోతారని, 2వ రకం వారు పరమాత్మ కైంకర్యంలో ఉంటారని చెప్పినట్లు గుర్తుకు వస్తోంది. చతుర్విధ భజంతే మాం అనే భగవద్గీత శ్లోకాన్ని కూడా మీరు వివరించినట్లు గుర్తు. కరెక్టే. అయితే ఇప్పుడే మరైతే ఆత్మదర్శనం మోక్షం కాదని ఇప్పుడు అంటారేం? పిచ్చివాడా, జాగ్రత్తగా విను. ఈ శరీరంతో ఉన్నప్పుడు కలిగే ఆత్మదర్శనం మోక్షం కాదు. జీవన్ముక్తి అనేది లేదు. ఆత్మానుభవమే పరమార్థమని నిశ్చయించుకొని
పరమాత్మ వలననే దానిని పొందుతున్నప్పటికీ పరమాత్మ అనుభవాన్ని కోరక ప్రాకృత శరీరాన్ని విడిచి పరిశుద్ధాత్మ స్వరూపంతో నిలిస్తే అది మోక్షమే. దానిని కైవల్యం అనే అంటారు. అతడు పరమపదానికే వెళ్తాడు, కానీ భగవద్ అనుభవం అనే మహదానందం ఉండదు వాడికి. మహదానందం అంటే అది ఎందుకు ఉండాలి అసలు? మోక్షానికి నిఘంటు అర్థం అంటే డిక్షనరీ మీనింగ్ ముక్తిర్మోక్షో మహాదానంద అని. ముక్తి అంటే ముక్తన్నా మోక్షమన్నా మహానందమన్నా ఒకటే అని అర్థం. ఆనందానికి మహత్వం రెండు రకాలుగా ఉంటుంది. అపరిమిత కాలం పాటు ఆ ఆనందం ఉండాలి, నిరవధిక పరిమాణంగానూ ఉండాలి. కైవల్యం అపరిమిత కాలం పాటు ఉంటుంది, కానీ నిరవధికం కాదు. భగవద్ అనుభవం అయితే అపరిమిత కాలము నిరవధికము కూడాను. అలా అయినప్పుడు మహదానందం నిర్వచనానికి సరిపోనప్పుడు విరజానది అవతలికి ఎలా వెళ్తాడు కేవలుడు? యువతలే ఉండిపోవాలి కదా. ఉండలేడు. కారణం, ఇంద్రియాతీత అప్రాకృత ఆనందాన్ని అపరిమిత కాలం పాటు అవిచ్ఛిన్నంగా అనుభవించడం ప్రకృతి మండలంలో అసాధ్యం. కనుక విరజానది దాటి తీరాలి, కానీ నిరవధిక పరిమాణపు ఆనందం ఉండదు. కనుక భగవదనుభవం కన్నా అనేక రెట్లు నాసిగా తోస్తుంది ఈ మోక్షం. మోక్షంలో కూడా నాసిరకం మేలురకం ఏంటండి? మరీ అన్యాయంగాను. ఇదేమైనా వంకాయ పొట్లకాయ? నీకు అర్థమవడానికి ఆ పదాలు వాడేనంతే. ఆళ్వార్లు కైవల్యాన్ని సిత్తిన్బం పెరుంతుంబం అని వర్ణించారు తెలుసా? అంటే అర్థం చిన్న ఆనందం పెద్ద దుఃఖం అని. అలాంటప్పుడు దానిని మోక్షం అని ఎందుకనాలి అని నా బాధ. విరజానదిని దాటేసిన వాడు మరి తిరిగి రాడుగా, అందుకని దాన్ని మోక్షం అనవలసిందే. ఇది మరీ బాగుంది. మీరే మాటలతో వాడిని దాటించేసి ఇప్పుడు ఇంక దాటేసిన వాడు తిరిగి రాడు అంటారేంటి? ఆ కేవలుడు విరజానదికి యువతలే ఉండిపోతే నష్టమేంటి? కర్మలు నశించిన తర్వాత కదా శరీరం పడిపోతుంది. శరీరం పడిపోయిన తర్వాత కదా అప్రాకృతమైన పరిశుద్ధాత్మ స్వరూపం సంపూర్ణంగా అనుభవానికి వస్తుంది. అప్పుడు కదా వాడిని కైవల్య స్థితిలో ఉన్నాడు అనాలి. కర్మలు నశించి శరీరం పడిపోయిన వాడికి ప్రాకృత లోకంలో స్థానం లేదు కదా. వాడి విరజాన్ని దాటవలసిందే. దాటేశాడా మరి తిరిగి రాడు, కనుక ముక్తుడే, మోక్షం వచ్చినవాడే. సరేనండి, ఒప్పుకుంటానండి. కానీ ముక్తిర్మోక్షో మహానంద అని నిఘంటువును చూపినప్పుడు ఆ మోక్షం మహానందమై తీరాలి కదా అంటాను. అందులో నాసిరకం మేలురకం ఆనందాలనే తేడాలను మీరు ఎలా చెప్తారు అని అడుగుతున్నాను. ఓహో, నీ అనుమానం నాకు అర్థమైంది. ఒక ఉదాహరణ చెప్తాను చూడు. స్త్రీత్వం రెండు విధాలుగా ఉంటుంది. పురుషునికి భార్య కావడం ఒకటి, సంతానానికి తల్లి కావడం మరొకటి. సంతానం కలగనంత మాత్రాన ఒక ఆమెను స్త్రీ కాదు అనగలవా? అలాగే మోక్షం రెండు విధాలుగా ఉంటుంది. ఆనందాన్ని అనంతకాలం అనుభవించడం ఒకటి, నిరవధిక పరిమాణంలో పొందడం ఇంకొకటి. కేవలుడు నిరవధిక పరిమాణంలో పొందనంత మాత్రాన వాడిది మోక్షం కాదు అని అనలేము. అలా అని పరిపూర్ణుడు అని కూడా అనలేము. మీ ఆర్గ్యుమెంటు ఉదాహరణలు సరిపోతున్నట్టున్నాయి, కానీ నేను నా మనసుని సరిపెట్టుకోలేకుండా ఉన్నాను. ఆత్మదర్శనాన్ని ఒక పక్కన మోక్షం అంటూనే ఇంకొక పక్క నుంచి భక్తి యోగానికి అంగం అంటారేంటి? ఇది అవగాహన లోపం వల్ల వచ్చిన అనర్థం. ఇంకో ఉదాహరణ చెప్తాను విను. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్కి వెళ్ళడం అనేది నీ లక్ష్యం. ఢిల్లీ వెళ్ళావు, నీ లక్ష్యం నెరవేరినట్లయిందా? రాష్ట్రపతి భవన్కి కూడా వెళ్తేనే నీ లక్ష్యం నెరవేరుతుంది. ఢిల్లీ వెళ్ళడానికి రైలు టికెట్ కొనుక్కుంటే చాలు, ఎవరైనా కొనుక్కోవచ్చు. రాష్ట్రపతి భవన్కి వెళ్ళాలంటే మాత్రం ప్రత్యేక పర్మిషన్లు అవసరం. ఎంత ప్రత్యేక పర్మిషన్ ఉన్నా టికెట్ కొని ఢిల్లీ వెళ్ళకపోతే రాష్ట్రపతి భవన్కి వెళ్ళలేవు. అర్థమైందా? ఢిల్లీ అంటే పరమపదం, రాష్ట్రపతి భవన్ అంటే పరమపదనాథుని నిరంతర అవిచ్ఛిన్న కైంకర్యం. రైలు టికెట్ అంటే ఆత్మదర్శనం, ప్రత్యేక పర్మిషన్ అంటే భక్తి యోగం. కాస్త తెలుస్తున్నట్లుంది, ఇంకొకసారి చెప్తాను చూడు. భగవద్గీతా శాస్త్రం ప్రాకృత సౌఖ్యాలైన ధన సంపాదన మార్గాలు వగైరాల గురించి ఎలా ప్రత్యేక వివరణలు ఇవ్వదో, అలాగే కేవల ఆత్మానుభవ రూపమైన మోక్షం గురించి కూడా ప్రాసంగికంగా చెప్తుంది తప్ప వివరణ ఇవ్వదు. ఈ శాస్త్రపు లక్ష్యం అంతా కూడా నిరవధికము, నిరతిశయము, అవిచ్ఛిన్నము అయిన ఆనంద ప్రాప్తి రూపమైన మోక్షం గురించే, అంటే భగవద్ అనుభవం గురించే తప్ప
ఆత్మానుభవ రూపమైన కైవల్యం గురించి కాదు. అలాంటి భగవద్ అనుభవ రూపమైన మహదానంద ప్రాప్తి ఎలా అని చర్చిస్తూ భక్తి యోగమే దానికి సరైన మార్గం అని ఉపనిషత్తుల ఆధారంగా నిర్ధారించబోతున్నారు గీతాశాస్త్రంలో. అలాంటి భక్తి యోగానికి ఆత్మదర్శనం అనేది అంగము అని వివరించారనమాట. ఇంతవరకు తెలిసిందా? చాలా చక్కగా తెలిసింది. ఇప్పుడు అంతా క్లియర్గా ఉన్నట్లుంది. అయితే ఇంకా భక్తి యోగం ప్రారంభించబోతున్నారా? ఇంకా ఎక్కడ, చాలా దూరం సాగాలి మనం. ఇంకో 4 అధ్యాయాలు ఆత్మ గురించి, ఆత్మదర్శనం గురించి, దానికి కావలసిన సాధనల గురించి, అందులో కలిగే వివిధ దశల గురించి చెప్తూనే ఉంటారు. ఉపనిషత్తుల ప్రక్రియ కూడా అంతేనా? అంతే. అంగం గురించిన వివరణ, అంగి గురించిన వివరణ కూడా స్పష్టంగా అనుమానాలకి తావు లేకుండా ఉంటాయి. కఠోపనిషత్తునే తీసుకో. న జాయతే మ్రీతే వా అనే 1, 2, 18 వివరణ భగవద్గీత 1 నుంచి 6వ అధ్యాయం వరకు. అణోరణీయాన్ వగైరేల వాక్యాల వివరణలే 7 నుంచి 18 అధ్యాయాల వరకును అని ఇక్కడతో గురువుగారు ఆపారు శ్రీకృష్ణార్జున సంవాదాన్ని. శ్రీకృష్ణార్జున సంవాదంలో మనం గురు శిష్య సంవాదంగా 2 అధ్యాయాల్ని మనం పూర్తి చేసుకున్నాం భగవద్గీతలో అనివి. స్వామివారు శ్రీకృష్ణార్జున సంవాదాన్ని 9 కోశాలుగా మనకి అందించారు. అందులో 1, 2 అధ్యాయాల్ని ఒక కోశంగా ముద్రింపచేశారు. ఆ కోశం ఈ రోజుతో మనకి పూర్తయింది. రేపు 3వ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇది రాజాయ మంగళం.